ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని మహాకృప చేత అందరూ క్షేమమే కదా? అవునండి, పరిశుద్ధుడైన దేవుడు మనలను భద్రపరుస్తూ క్షేమంగా ఆరోగ్యంగా ఉంచుతూ ఉన్నారు. పిల్లలు రండి, ప్రతి దినము కూడా ప్రభు మనకిస్తున్న వాగ్దానాలను మనం స్వీకరించడం ద్వారా వాటిని మనం స్వతంత్రించుకోగలుగుతాము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి దినం ప్రభు మనతో మాట్లాడుచుండగా మనం విందాము, ఆశీర్వదించబడదాము, వాగ్దానాలు స్వతంత్రించుకుందాము. పిల్లల దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 26వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చూస్తే, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేశాను. 2 Chronicles 26:5. As long as he sought the Lord, God made him ప్రాస్పర్. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, చక్కటి వాగ్దానము ఇక్కడ వ్రాయబడి ఉంది. అయితే దేవునిని ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లెను. ఎవరు అతడు అంటే, అతడు రాజైన ఉజ్జియా అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ప్రతి వ్యక్తికి కూడా 2 షేడ్స్ ఉంటాయండి. అంటే 2 రకాలైన ప్రవర్తనలు ఉంటూ ఉంటాయి సాధారణంగా. ఒక వ్యక్తి ఎప్పుడు తన జీవితకాలం అంతయు ఒకే విధంగా ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ రాజైన ఉజ్జియా యొక్క జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే, మనము దేవునిని ఆశ్రయిస్తే వర్ధిల్లుతాము అని చెప్పి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు దేవునిని ఆశ్రయించినంత కాలము వర్ధిల్లేను అన్నమాట మనం చూస్తున్నాం. మనము కూడా మన యొక్క జీవితాలలో దేవునిని ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతూనే ఉంటాం. వర్ధిల్లాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ వర్ధిల్లడానికి కావలసిన పనులు ఏమైతే ఉంటాయో వాటిని చేయకుండా మనం ఎప్పటికీ కూడా వర్ధిల్లలేము, అభివృద్ధి చెందలేము, పిల్లరా విస్తరించలేము అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇతడు రాజే. అయితే 16 సంవత్సరాల వయసులో, చాలా పిన్న వయసులోనే అతడు రాజుగా అభిషేకించబడడం మనం చూస్తున్నాం. అయితే ఆ తర్వాత మరి ప్రవక్త అయిన ఆ కాలంలో ఉన్న దైవజనుడైన జకర్యాను బట్టి అనుసరిస్తూ ఆయన చెప్పిన వాటిని, ఆ దైవజనుడు చెప్పిన విధి విధానాలను అనుసరిస్తూ చక్కగా రాజ్యపాలన చేస్తూ ఆశీర్వదించబడ్డాడు. అలాగనే ఉన్నంత కాలము కూడా అతడు దీవించబడుతూ వృద్ధి పొందుతూ మరి రాజ్యం సుభిక్షంగా నడిపిస్తూ ఉన్నాడండి. అయితే ఏం జరిగింది అని మీరు అనొచ్చు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము, కొంతకాలానికంట అతడు మనసును గర్వించాడు అని చెప్పి కూడా పరిశుద్ధ లేఖనంలో 16వ వచనంలో చూస్తాం. ఇదే అధ్యాయం 26వ అధ్యాయం. అంటే కొంతకాలం తర్వాత, అంటే అక్కడ వాక్యం ఉంది, అతడు స్థిరపడిన తరువాత మనస్సును గర్వించి చెడిపోయాను అని వ్రాయబడి ఉండడం మనం చూస్తున్నాం. పిల్లరా, చూసారు కదా? అంటే ఎంతగా దేవునికి లోబడి ఉన్నాడో, ఎంతగా ఆయనను ఆశ్రయించి ఉన్నాడో అంతగా అతని యొక్క జీవితంలో ఆశీర్వదించబడ్డాడు. అయితే అతడు ఎప్పుడైతే చిన్నపాటి గర్వము హృదయంలోనికి వస్తుందో అక్కడి నుంచి మనకి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందన్న సంగతిని మర్చిపోవద్దండి. ఏమవుతుంది అంటే, గర్వము మనలను నాశనానికి నడిపిస్తుందట. మరి అదే జరిగింది ఉజ్జియా యొక్క జీవితంలో. మరి మనందరము కూడా ఎల్లప్పుడూ మనము వృద్ధిలోనికి రావాలంటే, వర్ధిల్లాలి అంటే ఆయనని ఆశ్రయిస్తూనే ఉండాలని దేవుని యొక్క వాగ్దానమై ఉంటుందండి. నన్ను ఆశ్రయించినలా మీరు బ్రతుకుదురు అని చెప్పి ప్రభువాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, మనం ఎప్పుడైతే ఆయన పక్షంగా ఉంటామో ప్రభు మన పక్షంగా ఉంటాడని చెప్పి దినవృత్తాంతంలో 2వ గ్రంథంలోనే 15వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉంటామండి. మనం దేవుని పక్షంగా ఉంటే దేవుడు మన పక్షంగా ఎప్పుడు ఉంటాడు, ఆయన మన నుంచి దూరము కారు. మనం ఎప్పుడైతే గర్వము కానీ మనలో ఇక రకరకాలైన మరి దేవునికి అయిష్టమైన స్వభావాలు, ఆయన ఏది అయిష్టంగా ఎంచుతాడో దానిని మనం కూడా అయిష్టంగా ఎంచాలండి. ఆయనకి ఇష్టమైన రీతిలో మనం బ్రతికినప్పుడే మనం వర్ధిల్లుతాము, వృద్ధిలోనికి వస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అందరి ఆశ వర్ధిల్లాలని, అందరి ఆశ నెరవేర్చబడాలంటే మన జీవితకాలం అంతయు కూడా ఆయనను ఆశ్రయించి ఉండాలండి. అప్పుడే మనం వర్ధిల్లగలుగుతామండి. దినవృత్తాంతం
వృత్తాంతంలో మొదటి గ్రంథంలో మనం చూస్తూ ఉంటే 4వ అధ్యాయం 29వ వచనంలో, మీరు దేవుడైన యెహోవాను మీరు వెదికిన యెడల మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతోను వెదికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు అని చెప్పి వ్రాయబడి ఉంది. ఇలా ఎన్నెన్నో మాటలు పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటే, దేవుని బిడ్డ నిజంగా నీవు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా, వర్ధిల్లాలనుకుంటున్నావా? అయితే ఆయనను ఆశ్రయించి ఉండండి, ఆయనను ఆశ్రయించి ఉండండి, ఆయన హత్తుకుని ఉండండి. ఎప్పుడు కూడా ప్రభువుని విడిచిపెట్టద్దు సుమా. మరి ఈ లోకంలో వేటినో పొందుకోవడం కోసము దేవుని పక్కన పెడుతూ ఉంటాం. దేవుని ఎప్పుడైతే పక్కన పెడతామో, అన్నీ ఇచ్చిన దేవుని పక్కన పెడితే ఎన్ని సంపాదిస్తే ఏమిటి ప్రయోజనం? కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఉజ్జియాకి ఏమైందో తెలుసు కదా మీకు. ఆయన కుష్ఠరోగం వచ్చిందండి. దైవజనుడు చేయవలసిన పనిని అతడు చేశాడు, తద్వారా కుష్ఠంతో బాధపడ్డాడు. అతడు త్రోసివేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన హృదయాలను మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. యెహోవాను ఆశ్రయిస్తే మనం ఆశ్రయించినంత కాలము వర్ధిల్లుతాము. కాబట్టి మన జీవితకాలం అంతా ఒక తీర్మానంతో, ఎల్లప్పుడూ నేను నిన్నే ఆశ్రయిస్తాను ప్రభు అని చెప్పి తీర్మానం చేసుకుంటూ ఈ రోజున ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానం స్వీకరించి ఆశీర్వదించబడండి. పరిశుద్ధాత్మ దేవుడు అలాగును మనలందరినీ కూడా నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొంచిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెని ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. మరి 91వ కీర్తన 3వ వచనం చూస్తే, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించి ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తున్నది ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మమ్మలను నాయన తండ్రి దర్శించి దీవించేవాడుగా ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. నిన్ను ఆశ్రయించినంత కాలము మేము వర్ధిల్లగలమని చెప్పి నాయన మీ వాక్యం వాగ్దానమై ఉంటుంది. అవును ప్రభా, మేము మిమ్మల్ని ఆశ్రయించి నాయన మీ మీద ఆధారపడి ప్రభా ఎల్లప్పుడూ నాయన తండ్రి దీవించబడడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను నాయన. నీ కృపలో వర్ధిల్లింపచేయమని వేడుకుంటున్నాను. అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా. నువ్వు మమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి నాయన. నీ కార్యములు మా పట్ల జరిగించి మహిమ పొందుకోమని ప్రభా. నీవే దేవుడవు తండ్రి. నీకంటే మాకు క్షేమాధారం ఏది కూడా లేదు అన్న సత్యాన్ని మేము గ్రహించి నీలో ముందు సాగడానికి కృప చూపించమని ప్రభా. ప్రత్యేకించిన ఆయన దినమంతా నీ సన్నిధి మాతో ఉంచండి. ఇంకా ఎవరైనా తండ్రి ఇది నానబట్టి చీకులో, చింతలో, వ్యాధులు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించండి ప్రభా. నాయన మహిమగల దేవుడా, అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు మా బిడ్డల పక్షంగా జరిగించండి. రోగులను బాగు చేయండి ప్రభా. నాయన దయ్యాల చేత పీడింపబడుతున్న వారికి యేసు నామములో విడుదల కలుగును గాక తండ్రి. భయంకరమైన రోగాల నుంచి లేవనెత్తమని వేడుకుంటున్నాం. మరణావస్థలో ఉన్న వారిని ప్రభా స్వస్థపరచబడుదురుగా అని ప్రకటిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రమయ్యా. యేసు నామంలో ప్రభు, యేసు నామంలో ప్రభులకు విడుదల, ఆరోగ్యం, దేశాల్లో నెమ్మది, శాంతి, సమాధానాలు ప్రభు, కుటుంబాల్లో సంతోషాలు అనుగ్రహించి మహిమ పొందుకోమని మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావం చేత బిడ్డలను నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిండిన సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. Have a wonderful day. God bless you all.